హలో ఎవ్రీవన్, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై రంగోలీ అండ్ మై లైఫ్ ఛానల్. అందరికీ ముందుగా విష్ యూ ఏ హ్యాపీ మేరీ క్రిస్మస్. మరి మీరందరూ కూడా క్రిస్మస్ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ప్లేస్ ఎక్కడో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి రేపు క్రిస్మస్ కదా, ఫ్యామిలీ మెంబర్స్తో పిల్లలతో కలిసి వెళ్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారండి. ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ క్రిస్మస్ ట్రీస్, శాంతా తాతయ్యని చాలా బాగా డెకరేట్ చేశారండి. అలాగే మనకి ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఖచ్చితంగా విజిట్ చేయండి. నెక్స్ట్ చూస్తే మనకి మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక మినీ థియేటర్ని అయితే ఈసారి అరేంజ్ చేశారు. ఇంతకీ ప్లేస్ ఎక్కడో చెప్పలేదు కదా, నెల్లూరులో ఉన్న ఎంజీబీ మాల్. ఆ లైటింగ్స్, ఆ శాంతా క్లాజ్ అసలు చూడడానికైతే రెండు కళ్ళు సరిపోవన్నమాట. అంత బ్యూటిఫుల్గా ఉంది. అలాగే మినీ థియేటర్ అని చెప్పాను కదా, ఇదేనండి ఆ మినీ థియేటర్. ఒక చిన్న ఫ్యామిలీ కానీ లేదంటే పార్టీస్ చేసుకున్నప్పుడు, ఫ్యామిలీ పార్టీస్, గెట్ టుగెదర్స్ అలా వెళ్ళి ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా థియేటర్కి వెళ్ళొచ్చు. ఇది ఒక మినీ థియేటర్ అని చెప్పుకోవచ్చండి. ఒక 15 మెంబర్స్ వరకు సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది అని అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా పోస్టర్, మనకి 5 అయితే ఉన్నాయండి. 3D పిక్చర్స్ అనమాట ఇవన్నీ. పర్ పర్సన్ అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి క్రిస్మస్కి హౌస్కి డెకరేట్ చేసుకోవడానికి కావాల్సిన చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ కూడా మనకి సేల్ చేస్తున్నారు. ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఇవి అన్నీ అయితే హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ అనుకుంటా అండి. మనకి మాల్ అంతా అయితే ఫుల్ ఆఫ్ లైట్స్తో ఉంది. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కాబట్టి. అలాగే నెక్స్ట్ చూస్తే మనకి ఎప్పుడు మాల్లో మనకి జ్యువెలరీ అనేది సేల్ చేస్తూ ఉంటారు, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ. ఈసారి అయితే మాత్రం కలెక్షన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. టీనేజర్స్ కానీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ చాలా ఎంజాయ్ చేస్తారనమాట. అంత బాగుంది. మెయిన్గా చెప్పాల్సింది ఈ చాక్లెట్ హబ్ గురించి అండి. ఎంత వేస్ట్ అంటే, మనీ వేస్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తినండి. మనీ వేస్ట్ చేయకూడదు అనుకున్న వాళ్ళు మాత్రం తినద్దు. ఒక చిన్న బ్రెడ్ స్లైస్కి మనకి చాక్లెట్ డిప్ చేస్తున్నారు. 60 రూపీస్ చాలా వేస్ట్ అని చెప్తాను. అక్కడ ఏమీ లేదండి. మనం ఒక 10 రూపీస్ డైరీ మిల్క్ కొనుక్కున్నా కానీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. ఇక్కడ చూసారా జ్యువెలరీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు రింగ్స్ కానీ, బ్రాస్లెట్స్ కానీ, చిన్న చిన్న నెక్ పీసెస్ కానీ చాలా బాగున్నాయి. కాకపోతే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువే అని చెప్పచ్చు మనకి బయటతో కంపేర్ చేస్తే. మెయిన్గా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళండి. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న స్టాక్కి ఇప్పటికి చాలా వేరియేషన్ అయితే ఉంది. ఎందుకంటే ఫెస్టివల్ టైం కాబట్టి కొత్త కలెక్షన్ అయితే ఉందని చెప్తాను.